భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన పిన్నెల్లితో జగన్ రెడ్డి ములాఖత్ కావడంలో ఆంతర్యం ఏంటి? పల్లా. గ్రామీణ ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. జి కిషన్ రెడ్డి. ఒకే ఫ్రేమ్ లో రజనీకాంత్, మోహన్ బాబు వైరల్ అవుతున్న ఫోటో. తన కెరీర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించినని స్పష్టీకరణ జస్ప్రీత్ బుమ్రా. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత బృందంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. డీటెయిల్స్ చూస్తే ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన పిన్నెల్లితో జగన్ రెడ్డి ములాఖత్ కావడంలో ఆంతర్యం ఏంటి? పల్లా. పత్రికా సోదరులందరికీ నమస్కారం అండి. నిన్న వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైలుకి వెళ్ళి పరామర్శించి వారు బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మేము ఒకటి అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఒక పార్టీ నడిపేటటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పి మీరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈవీఎంని అందరూ చూస్తుండగానే పగలగొట్టి అలాగే సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏ నాయకుడైనా సరే ఆదర్శంగా ఉండాలి, ప్రజలకు ఒక మెసేజ్ పాస్ చేయాలి, ఒక నమ్మకం చేకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక క్రిమినల్ని పరామర్శించడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, అలాగే ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు, మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను. ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ఎక్కడున్నాయండి? ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు, నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉంది. ఇదే కాకుండా విషపూరితమైన, అంటే పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి రాష్ట్రంలో
నిజంగా చాలామందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ధనదాహం, పేదవాడు ఒక బలహీనతను ఆసరాగా చేసుకొని ఇంతకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇదే కాకుండా యువతకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 645 జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా మినరల్ ఫండ్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మైనింగ్ మినిస్ట్రీ భారత ప్రభుత్వం ద్వారా దేశవ్యాప్తంగా 645 జిల్లాలలో మా యాక్టివిటీ ఉంటుంది. ఈ 645 జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఆ యొక్క ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అనేక రకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాము. ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క కావలసినటువంటి వైద్య సౌకర్యము, విద్యా సౌకర్యము, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడము, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కావలసినటువంటి స్కిల్లింగ్, ప్రధానంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావాల్సినటువంటి మరి అన్ని రకాల ప్రోత్సాహకం ఇందులో ఇస్తున్నాం. ఇందులో సుమారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ లో 92,980 crores ప్రధానమంత్రి ఆదేశాలతోటి ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పటి వరకు 3,29,000 ప్రాజెక్టులు ఈ యొక్క 645 జిల్లాలలో మంజూరు చేశాము. దాంట్లో 1,88,000 ప్రాజెక్టులు పూర్తి అయిపోయినాయి. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుతాయి. మరి నరేంద్ర మోడీ గారు లఖ్పతి దీదీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం, వాళ్ళకి ఆదాయ వనరులు సమకూర్చడం కోసం లఖ్పతి దీదీ అనేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కూడా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఆధ్వర్యంలో వాళ్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క ఆఫీస్ కిందనే శాశ్వత ప్రాతిపదికన ఈ స్టాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దశల వారీగా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి పొదుపు సంఘాలు మా యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ యొక్క సహాయ సహకారాలతో చేపడతారో వాళ్ళందరికీ దశల వారీగా ఇక్కడ అవకాశాలు ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులను మరి షోకేస్ చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళ ఉత్పత్తులకు అమ్మకం కలిగించేటువంటి ప్రయత్నం, ఆ యొక్క పొదుపు సంఘాలకు విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాము. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ అవకాశాలుంటే అక్కడ మా యొక్క డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నేతృత్వంలో ఆదిత్య బిర్లా లాంటి కొన్ని సంస్థల సహకారంతో మా యొక్క మైనింగ్ కంపెనీలో ఉన్నటువంటి అనేక రకాల ప్రైవేట్ సెక్టార్ యొక్క సంస్థల సహాయ సహకారాలతో ఈ యొక్క మహిళలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం, గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య స్నేహం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సుదీర్ఘ కాలం పాటు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. మోహన్ బాబు చెన్నై వెళ్లినా, రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినా ఒకరినొకరు కలుసుకోకుండా వెళ్లటం అనేది ఉండదు. పెదరాయుడు సినిమాలో కలిసి నటించిన తర్వాత ఇద్దరు కలిసి మరో సినిమా చేసే అవకాశం రాలేదు. ఇక వీరెప్పుడు కలిసినా వారి మధ్య స్నేహం విరబూస్తూ ఉంటుంది. తాజాగా వీరిద్దరూ ఒకే విమానంలో పక్కపక్కన కూర్చుని ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను షేర్ చేసిన మోహన్ బాబు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం అని క్యాప్షన్ తగిలించారు. మోహన్ బాబు ముఖాన్ని పట్టుకున్న రజనీకాంత్ స్మైలీ ఫేస్ కోసం పెదవులను విప్పుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సూపర్ స్టార్ ను, కలెక్షన్ కింగ్ ను ఒకే ఫ్రేమ్ లో చూడటం బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ తో స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లకు ఘన స్వాగతం దక్కింది. అభిమానులు టీమిండియాకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. విక్టరీ పరేడ్ కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు ఆటగాళ్లకు సన్మానం ఏర్పాట్లు చేసిన వాంఖడే స్టేడియంలో కూడా కిక్కిరిసిపోయారు. ఇక జనసందోహం మధ్య కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తమ T20 వరల్డ్ కప్ విక్టరీ జర్నీని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా టోర్నీ సొంతం ఆశాంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన బుమ్రా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు. టోర్నీలో భారత్ విజేతగా నిలవటంలో తన వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నాడు. తమ కోసం ఇంతమంది తరలి రావటం జీవితంలో మరిచిపోలేనని బుమ్రా ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిదని అన్నాడు. తాను అండర్-19 క్రికెట్ ఆడినప్పుడు వాంఖడేకి వచ్చానని, ఆ తర్వాత
చాలాసార్లు ఈ మైదానానికి వచ్చినా ఈ రోజు ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం తాను కూడా భావోద్వేగానికి గురైనట్లుగా తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులతో కలిసి ఆడటం తన అదృష్టంగా పేర్కొన్నాడు. ఈ ముగ్గురు దిగ్గజారులు టీ20ల రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భారత క్రికెట్ ను ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని చెప్పాడు. తాము ఇంతకు ముందు ప్రపంచ కప్ గెలవలేదని, ఇది తమకు మరింత ప్రేరణనిస్తుందని బుమ్రా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో బుమ్రాకు టీ20ల నుంచి రిటైర్మెంట్ పై ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ తన కెరీర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించినని తెలిపాడు. దానికి ఇంకా చాలా సమయం ఉందన్నాడు. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు. ఇక టోర్నీలో అతని మ్యాచ్ విన్నింగ్స్ స్పెల్లులు టీమిండియా రెండో టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించాయనటంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీ మొత్తంలో బుమ్రా తన పదునైన బంతులతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కేవలం 8.26 సగటు, 4.17 ఎకనామీ రేటుతో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ టోర్నీగా నిలిచాడు. ప్రధానంగా ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చివరి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో బుమ్రా చేసిన మ్యాజిక్ ను ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. చివరి 5 ఓవర్లలో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 6 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక కీలకమైన వికెట్ తీయటంతో మ్యాచ్ మొత్తం టీమిండియా గుప్పిట్లోకి వచ్చేసింది. అతనికి తోడు హర్షదీప్ పాండ్యా కూడా అద్భుతంగా బౌలింగ్ చేయటంతో భారత్ విజేతగా అవతరించింది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను వక్రీకరించడం సబబు కాదని, రాహుల్ గాంధీ అన్ని కులాలను మతాలను గౌరవిస్తారని, బీజేపీ నాయకులు మత విద్వేషాలు సృష్టించడంలో సబబు కాదని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాటలను మోడీ వక్రీకరించి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులను రెచ్చగొట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయటం ఎంతవరకు సమంజసమని, మీరు మీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని బాబురావు హెచ్చరించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే పద్ధతులు మానేయాలని, ఎక్కడ ఉనికి కోల్పోతామోనని మోడీ, అమిత్ షాలు నాటకాలు ఆడుతున్నారని, అలాంటి నాటకాలు విరమించుకోవాలని, దేశ ప్రజలను రెచ్చగొట్టే పబ్బం గడుపుకోవటం మంచి పద్ధతి కాదని అన్నారు. కుల మతాలను అతీతంగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగించిందని, కుల మతాలను రెచ్చగొట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి లేదని హితవు పలికారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు దహనం చేస్తున్నారని, వాటిని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత బృందంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. माननीय मंत्रीगण, डॉक्टर पी.टी. उषा, आज हमारे पेरिस ओलंपिक्स में भाग लेने वाले सारे एथलीट्स आपके साथ वार्ता करने के लिए आए हैं. सर से मार्गदर्शन की अपेक्षा करते हैं. लगभग 98 लोग ऑनलाइन जुड़े हुए हैं सर, क्योंकि उनकी विदेश में ट्रेनिंग चल रही है, देश के दूसरे केंद्रों में ट्रेनिंग चल रही है और आने वाले कुछ दिनों में आप सभी लोग पेरिस के लिए रवाना होंगे. मैं अनुरोध करती हूँ सर से कि कृपया सबको मार्गदर्शन करें, प्रोत्साहन करें. धन्यवाद सर. आप सबका स्वागत है और जो साथी सब ऑनलाइन जुड़े हैं उनका भी स्वागत है. साथियों, मैं आज तो ज़्यादा समय नहीं लेता हूँ आपका, क्योंकि वो आप जाने के मूड में होंगे और जीतने के मूड में होंगे, और मैं आपका जीत करके वापस आओगे तब स्वागत करने के मूड में हूँ. और इसलिए वैसे मेरी कोशिश रहती है कि खेल जगत से जुड़े हमारे देश के जो सितारे हैं उनसे मिलता रहूं, नई चीज़ें जानता रहूं, उनके प्रयासों को समझता रहूं, और सरकार के नाते अगर व्यवस्था में कुछ बदलाव लाना है, कुछ प्रयास बढ़ाने हैं, तो इस दिशा में कुछ काम करता रहूं. और मेरी कोशिश ये रहती है कि सबसे डायरेक्ट इंटरेक्शन करूं, ताकि फर्स्ट हैंड इन्फॉर्मेशन मिलती है.
खेल का एक स्वभाव होता है जी, हर विद्यार्थी का जैसे रहता है, जब वो पेपर देने जाता है एग्जाम के लिए, तो पूरे घर को ऐसा विश्वास देता है कि बस आप चिंता मत कीजिए, मैं रैंक लेकर के आने वाला हूँ। और जब उसको तो पता चल जाता है एग्जामिनेशन में क्या हो रहा है, क्या कर पाएगा, ठीक गया नहीं गया, तो निकलते ही शुरू कर देता है। पंखे की आवाज बहुत आ रही थी, खिड़की खुली थी तो मजा नहीं आ रहा था, टीचर बार बार मेरी तरफ देखते थे। तो आपने देखे होंगे ऐसे स्टूडेंट्स, उनके पास बहुत सारे बहाने होते हैं और हमेशा वो परिस्थितियों को दोष देते हैं। और ऐसे लोगों की कभी जीवन में प्रगति नहीं होती है। वो बहाने बजाने में मास्टर हो जाते हैं लेकिन प्रगति नहीं कर पाते। लेकिन मैंने देखा है कि मैं कई खिलाड़ियों को जानता हूं, वे कभी भी परिस्थितियों को दोष नहीं देते। वो हमेशा कहते हैं कि जी मुझे वो टेक्निक मेरे लिए नई थी, वो जो करता था मैंने अंदाज नहीं लगाया कि वो भी एक तरीका हो सकता है। कहने का तात्पर्य है कि दोस्तों, हम खेलने के लिए जा रहे हैं, हम अपना बेस्ट परफॉर्मेंस के लिए जा रहे हैं, लेकिन ओलंपिक सीखने का भी बहुत बड़ा मैदान होता है। अब तो एक तो मैं अपना खेल खेलूं और टेलीफोन करके सबको बताता रहूं, देख क्या जैसा रहा वैसा रहा। दूसरे होते हैं बाकी हर खेल देखने जाते हैं, फलाना देश कैसे खेल रहा है, टिकना देश कैसे खेल रहा है, और वो चीज़ों को पूरी तरह ऑब्जर्व करता है, कोशिश करता है एब्सॉर्ब करने की, और आकर के अपने कोच को भी बताया कि यार भाई मैंने देखा उसने तो बड़ा कमाल कर दिया था लास्ट मोमेंट, अब मुझे भी बताइए वो क्या टेक्निक थी। कभी उस वीडियो को लेकर के 10 बार देखता है कि उसने कैसे उसको पलटा था। तो इन्हें जो सीखने की वृत्ति से काम करता है उसके लिए सीखने के बहुत अवसर होते हैं। जो शिकायत में जीना चाहता है उसके लिए भी अवसरों की कमी नहीं होती। दुनिया के समृद्ध देश भी उत्तम से उत्तम सुविधाओं के साथ आए हुए लोग भी शायद शिकायत करते हुए नजर आएंगे, और हमारे जैसे देश के लोग जाते हैं, कई कठिनाइयाँ होती है, बहुत सी असुविधाएं होती है, लेकिन दिल में उसके मन में रहता है मेरा देश, मेरा तिरंगा झंडा, और इसलिए वो कठिनाइयों को, असुविधाओं को बिल्कुल साइड में रखता है, वो अपने मिशन के लिए लग जाता है। और इसलिए साथियों, मुझे पक्का विश्वास है कि इस बार भी खेल के मैदान में आप भारत का नाम रोशन करके आएंगे। जो पहली बार जा रहे हैं, जिनको ओलंपिक में जाने का पहला मौका मिल रहा है, ऐसे कौन कौन है? ఇంత అవగాహన రాహిత్యుడివి ఎలా ముఖ్యమంత్రి అయ్యావు జగన్ రెడ్డి? వర్ల రామయ్య మీడియా సమావేశం. సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన మామూలు మనిషి కాదు, మామూలు ముఖ్యమంత్రి కాదు. ఆయన 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది ఆయన మీద, తప్పు చేశాడు ఇతను ముద్దాయి అని. 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడు ఇతను. క్విడ్ ప్రోకో ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ ఇతని మీద ఛార్జ్షీట్ వేసింది. అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5-6 ఛార్జ్షీట్లు వేసింది ఇతని మీద. మనీ లాండరింగ్ చేశాడని, దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు, ఈజ్ అన్ అక్యూజ్డ్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా
ఇతని మీద 5-6 ఛార్జ్షీట్లు వేసింది. అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు. నిన్న ఆయన ఒక రిమాండ్ ఖైదీని పలకరించటం కోసం, ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను, గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట. ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అంటే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు. అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు ఇద్దరు ముద్దాయిలు. మీ భాషలో ఇద్దరు పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు, ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జైల్లో, జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు. దాదాపు 22 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు. కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జ్యుడిషియల్ కన్ఫెషన్. కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. అక్కడ నా కోపం వచ్చింది, ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు. నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు. కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అదే చేశాడు ఇక్కడైనా. నేను నేరం చేశాను. అదే పాపం బాలుడు, అతను మంచివాడు, 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచినా 4 సార్లు గెలిస్తే మంచివాడనట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో. కొంతమంది దొంగలు, దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల్ గ్రామం శివార్లోని పంట చేనుల వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. నిన్న సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఎలుగుబంటిని చూసిన రైతులు ఒక్కసారిగా భయంతో పారిపోయారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు భయపడుతున్నారు. గత 2 రోజులుగా కల్వరాల్ గ్రామ శివార్లోని ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఎలుగుబంటి సంచరించడంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు గ్రామస్తులు భయపడుతున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న విషయాన్ని గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఎలుగుబంటి కొరకు బోన్ ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రదేశానికి ఫారెస్ట్ అధికారులు చేరుకుని ఎలుగుబంటి కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. మనం ఒట్టిగా చేత్తోనైతే పట్టుకోలేము కదా, దానికి ఏదో ఒకటి ఉండాలి. ఊరోళ్ళు గీరోళ్ళు కూడా మంచిగా సహకారం చేసారు. దేవుని వచ్చిన వీళ్ళు తిన్నారు కదా పిల్లలు. మళ్ళీ ఇంకోటి పోకుండా ఆపిరు, దానికి బరాబర్ జేసీబీ పెడితేనే దొరికింది అది బయటగా. ఒక్కసారి చేనులోకి పోయింది, పోయి ఊరికి వెళ్ళిపోయిగా కుట్టిలకి ఊళ్ళకి వచ్చేసింది. అయ్యరా కొంచెం ఎంత మంచిగా తాగుతుంది నీళ్ళు. కొమ్ములలో పొలాలు ఇల్లన్నీ కదా, కాదు పెద్దది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శ్రీ చైతన్య స్కూల్ టెక్నో అత్తాపూర్ హైదర్గూడలోని విద్యార్థులంతా కలిసి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు మొక్కని ప్రతిరోజు పరిశీలించుకొని నీరు పోయటం కూడా మన బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. చెట్లని మంచిగా పెంచడంతో దాని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. ఆక్సిజన్ ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి సమస్యలను కూడా నయం చేస్తుందంటూ ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద కూడా వారి చెట్లను పెంచుకోవాలని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ పుష్పతో పాటు స్టాఫ్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన పిన్నెల్లితో జగన్ రెడ్డి ములాఖత్ కావడంలో ఆంతర్యమేంటి? పల్లా. గ్రామీణ ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. జి కిషన్ రెడ్డి. ఒకే ఫ్రేమ్ లో రజనీకాంత్, మోహన్ బాబు వైరల్ అవుతున్న ఫోటో. తన కెరీర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించినని స్పష్టీకరణ జస్ప్రీత్ బుమ్రా. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 కోసం భారత బృందంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.